దర్శనము అంటే ఇక్కడ భగవద్ అనుభవమే. ఆ భగవద్ అనుభవాన్ని కలిగించే తత్వమే సుదర్శనం. అజ్ఞానాన్ని పటాపంచలి చేసి విష్ణు జ్ఞానం ఇచ్చే తత్వమే సుదర్శనం. అందుకే నమః సుదర్శనాయైవ సహస్రాదిత్య వర్ష సహస్రారాయ చక్షుషే అని ప్రత్యేకించి సుదర్శన తత్వాన్ని ఇక్కడ వివరించారు. ఇంకా ఇతర ఉపాసనల్లో హయగ్రీవ ఆరాధన కూడా వివరించారు జ్ఞానం కోసం. నమో హయశిరసే విద్యాధ్యక్షాయ వై నమః, నమో విద్యాస్వరూపాయ విద్యాదాత్రే నమో నమః. ఇక్కడ వరకు నేను చెప్పినటువంటి రకరకాల ఉపాసన గురించి మనం పూర్తి చేసుకున్నాం. కాకుండా ముఖ్యమైన కొంత మాత్రం సారభూతంగా మనకి కావలసిన చిన్న చిన్న అంశములని స్మరించుకున్నాం. ఇందులో విష్ణువు చెప్తున్న ప్రధానమైన విశేషం ఏంటంటే మనందరికీ సర్వదేవతా సమన్వయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. సర్వదేవతలు నారాయణ స్వరూపం. అందుకు వీరందరి ఆరాధన చేసి ధన్యులు అవ్వాలి. ఇది నారాయణ యొక్క ఆరాధన గ్రహించి తర్వాత విషయంలోకి వెళుతున్నాం. వ్రత విధానములు. ఈ వ్రత విధానాలు చాలా అద్భుతమైన కొన్ని అధ్యాయాలతో కూడి ఉన్నాయి. రకరకాల వ్రతాలు చెప్పాడు ఇక్కడ. ఇందులో నేను ముఖ్యమైనవి కొన్ని తీసుకుని అసలు వ్రతం చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు ఎలా ఉండాలి అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక రకాల సడలింపులు ఇత్యాదులు చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. మనకి పర్వాలేదండి పర్వాలేదండి అనే గురువే మనకు పర్వాలేదు. అంతేగాని నియమాలు బాబు, ఇవి కట్టుబాట్లు బాబు అంటే కష్టమండి.